3 నెలల్లో బీసీ కులగణన పూర్తి చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కులగణన పూర్తి చేయడంతో పాటు నివేదికను కూడా సమర్పించాలని చాలా క్లియర్ గా చెప్పింది హైకోర్టు. మరి ఈ నేపథ్యంలో బీసీ సంఘాలు ఏమనుకుంటున్నాయో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మాజీ బీసీ కమిషనర్ శుభప్రద పాటిల్ మనకి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. శుభప్రద పాటిల్ గారు, ఎట్లా చూస్తారు హైకోర్టు ఇచ్చిన తీర్పును? శేఖ గారు, ముందుగా మీకు నమస్కారం. ఈరోజు బీసీ సంఘాలు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సంఘాలు కావచ్చు, బీసీ నాయకులు కావచ్చు, అందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చిందో కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పేసి బీసీ కులగణన చేపడతాం, సమగ్ర కులగణన చేపట్టి లోకల్ బాడీలో 23% ఉన్నటువంటి రిజర్వేషన్ ని 43% పెంచుతాం. అదేవిధంగా వర్గీకరణ చేసి కులాల వారికి అంటే ఏబిసిడి వర్గీకరణ చేసి వారికి రిజర్వేషన్ కేటాయిస్తామని చెప్పేసి వాళ్ళు ఎలక్షన్ లో మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దీనికి అనుగుణంగానే ప్రభుత్వం కూడా ఏదైతే పీపుల్స్ కమిటీ ఫర్ క్యాస్ట్ సెన్సస్ అని మేధావులు ఒక కమిటీగా ఏర్పడి ప్రభుత్వంపై ఏదైతే మీరు క్యాస్ట్ సెన్సస్ సంబంధించి మీరు హామీ ఇచ్చారో ఆ హామీని అమలు చేయాలని చెప్పేసి అనేక సందర్భాల్లో ఒత్తిడి చేయడంతో గత బీసీ కమిషన్ లో నేను సభ్యునిగా ఉన్నాను కాబట్టి మాకు ప్రభుత్వం కోరితే జనవరి 29 నాడు మేము రెజల్యూషన్ పాస్ చేసి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. క్యాస్ట్ సెన్సస్ ద్వారానే మొత్తం కూడా కులగణన పూర్తి స్థాయిలో సమగ్ర కులగణన జరిగితేనే బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము రికమెండేషన్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే వాళ్ళు క్యాబినెట్ లో అది పాస్ చేసుకొని క్యాబినెట్ లో ఓకే చేసుకొని తర్వాత అసెంబ్లీలో కూడా ఫిబ్రవరి 20 అసెంబ్లీలో కూడా రెజల్యూషన్ ని పాస్ చేసుకోవడం జరిగింది. కానీ మాకు తెలిసినది ఏంటంటే గత పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే ఆ ఎలక్షన్ కోడ్ కన్నా ముందు మార్చి 15 రోజు GOMS 26 అని బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి కాంప్రహెన్సివ్ డోర్ టు డోర్ హౌస్ హోల్డ్ సర్వే ఆఫ్ ఎంటైర్ తెలంగాణ స్టేట్ అన్నారు అని చెప్పేసి ఒక జీవో ఇవ్వడం జరిగింది. దానికి మేమేమంటున్నామంటే ఈరోజు ప్రభుత్వానికి నిజంగా కూడా చిత్తశుద్ధి ఉండింటే మేము ఆల్రెడీ గతంలోనే మేము వివిధ తమిళనాడు కావచ్చు ఆల్రెడీ కులగణన చేసి రిజర్వేషన్లు కూడా 69%, ఈరోజు 69% సక్సెస్ఫుల్ గా రిజర్వేషన్ అమలు చేసినట్టు రాష్ట్రం తమిళనాడు. అదేవిధంగా తమిళనాడు రాష్ట్రం, కర్ణాటక రాష్ట్రంలో కూడా కాంతరాజ కమిషన్ వారు పూర్తిగా సమగ్ర కులగణన చేయడం జరిగింది. అక్కడ కూడా మేము కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాలన్నీ తిరిగి పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి కులగణన ఏ విధంగా చేయాలి, బీసీలకు ఏ విధంగా న్యాయం జరుగుతుందనే అధ్యయనం చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీలు, రాష్ట్రంలో ఉండేటటువంటి ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ తో కావచ్చు, కౌన్సిల్ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్, ఇట్లా అనేక డిపార్ట్మెంట్లతోని మేము పూర్తి స్థాయిలో అధ్యయనం చేయడం జరిగింది. ఏ విధంగా చేయాలి, ఎట్లా క్వశ్చనర్ ఎట్లా ఉండాలి, మనం ఎట్లా అప్రోచ్ కావాలని చెప్పేసి అనేక ఈ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా కొంత కులగణన చేయడం జరిగింది. తర్వాత బీహార్ కూడా చేయడం జరిగింది. ఇట్లా అన్ని సమగ్రంగా దేశంలో ఏ రాష్ట్రాలు చేసినాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో మేము మొత్తం ఆ క్వశ్చనర్ తెప్పించుకొని ఈ ప్రభుత్వానికి కూడా మాకు ఒక మెమో ఇచ్చారు ప్రభుత్వం. 1/5/2024 మా బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు యాక్షన్ ప్లాన్, ఈ కులగణకు సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని చెప్పి బీసీ కమిషన్ ని కోరడం జరిగింది. కోరితే మేము ఆ పీపుల్స్ కమిటీ వాళ్ళతో ఎవరైతే మేధావులు ఉన్నారో ఆ కమిటీ వాళ్ళు మొత్తం కూడా వాళ్ళంతా ప్రొఫెసర్లు, రిటైర్డ్ IAS ఆఫీసర్లు వాళ్ళంతా కూడా అందరితోని మీటింగ్స్ పెట్టేసి వాళ్ళ అభిప్రాయాలు సేకరించి తర్వాత మళ్ళీ ఈ డిపార్ట్మెంట్స్ అందరితో కూడా అభిప్రాయం సేకరించి 69 క్వశ్చన్లతో కూడినటువంటి క్వశ్చనర్ ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం జరిగింది. అయినప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వ విధానం ఎట్లుందంటే ఒక సందర్భం మీకు ఒక చెప్తున్నా. 10 జూన్ 2024 నాడు మేము ఒక పీపుల్స్ కమిటీతో మీటింగ్ పెట్టినటువంటి అంశం వాళ్ళు పేపర్ లో ఇచ్చుకోవడం జరిగింది. ఆ పేపర్ లో 11వ తారీఖు రోజు వచ్చిన వెంటనే అక్కడ ఉండేటటువంటి CMO అధికారులు, అదేవిధంగా బీసీ వెల్ఫేర్ సంబంధించినటువంటి అధికారులు మొత్తం కూడా మిమ్మల్ని ఎవరు పెట్టమన్నారు, మేము ఏదో మెమో ఇచ్చినంత మాత్రం మీ మీటింగ్స్ ఎవరు పెట్టమన్నారు, ఇది కులగణన ప్రక్రియ ప్రారంభమైందని చెప్పేసి పేపర్లో రావడంతో వాళ్ళు అవాక్ అయిపోయి మొత్తం కూడా ఆపివేయడం జరిగింది. అంటే
వాళ్ళ విధానం ఏందనేది మనం గమనించుకోవాలి. ఈరోజు అయితే ఇంకో విషయం శుభప్రద్ పటేల్ గారు, అంటే బీసీ కులగణన జరగాలని మీరంతా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ ఇంటింటి సర్వే అనే అంశాన్ని తెరపైకి తీసుకురావడాన్ని ఎట్లా చూస్తారు? అంటే డిఫరెన్స్ ఏముంటుంది దీనికి దానికి? అంటే ఈ రోజు వాస్తవానికి ఏంటంటే బీసీ కులగణన చేయాలని ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధినేత ఉన్నాడో రాహుల్ గాంధీ గారు గతంలో, అంటే ఈ దేశంలో 1931 తర్వాత 2011 వరకు ఎప్పుడు కూడా బీసీ లెక్కలు తీయలే. 2011లో లెక్కలు తీసినా కానీ వారు 2014 వరకు అధికారంలో ఉన్నప్పుడు బయట పెట్టలే. కానీ 2014 నుండి ఎప్పుడైతే డిమాండ్ పెరిగిందో బీసీల లెక్కలు తీయాలని చెప్పేసి, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు పూర్తిగా ఈ బీసీ కులగణనకు నేనే ఛాంపియన్ అని చెప్పేసి దేశవ్యాప్తంగా తిరుగుతూ మొత్తం బీసీ కులగణన మేము ఏ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆ రాష్ట్రంలో బీసీ కులగణన చేపడతామని చెప్పిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మాత్రం బీసీ కానీ స్పెసిఫిక్ గా అనకుండా సమగ్ర కులగణన చేపడతాం, ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని కులాల సమగ్ర కులగణన చేపడతామని చెప్పడం జరిగింది. ఓకే, అదే యాక్సెప్ట్ చేసినా గానీ మనం కూడా స్వాగతిద్దాం. ఎస్సీ ఎస్టీ బీసీ అందరి లెక్కలు తీద్దాం. కానీ అది తీయడానికి మీకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏందనేది ఈరోజు బీసీ సంఘాలంతా కూడా ప్రశ్నిస్తున్నాయి, రోడ్లకు ఎక్కుతున్నాయి. మొత్తం కూడా ఈ రోజు వాళ్ళ విధానం మొత్తం కూడా అక్కడ రాహుల్ గాంధీ ఒకటి చెప్పడం, ఇక్కడ వీళ్ళు రాష్ట్రంలో ఉండేటటువంటి ముఖ్యమంత్రి గారు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, వీళ్ళ వైఖరి మొత్తం కూడా ద్వంద్వ వైఖరిగా ఉంది. ఎప్పుడు కూడా వాళ్ళకి 100% కులగణన చేయాలనే ఇంట్రెస్ట్ కానీ డిటర్మినేషన్ కానీ లేదు వాళ్ళకి అనేది స్పష్టంగా తేలిపోతుంది. ఎందుకంటే నేను కమిషన్ సభ్యునిగా ఉన్నా ఆ రోజు మనం మాట్లాడలేం. కానీ కమిషన్ నుండి బయటకు వచ్చిన తర్వాత తప్పకుండా ప్రస్తుతం జరుగుతున్నటువంటి బీసీలో జరుగుతున్నటువంటి అన్యాయం మీద తప్పకుండా గొంతెత్తాల్సిన అవసరం ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాహుల్ గాంధీ మాట్లాడుతున్న మాటలకి అనేక అంశాలకు సంబంధించి, కేవలం ఈ బీసీ కులగణనకు సంబంధించే కాదు, అనేక అంశాలకు సంబంధించి రాహుల్ గాంధీ మాట్లాడే మాటలకి, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకి, రాష్ట్రంలో కాంగ్రెస్ తీసుకుంటున్న నిర్ణయాలకి చాలా పూర్తి వ్యత్యాసం కనిపిస్తుంది, కంప్లీట్ గా డిఫరెన్స్ కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇవన్నీ క్షేత్రస్థాయిలో ఇవన్నీ పరిణామాలు చూసిన తర్వాత ఇప్పుడు ఇవాళ హైకోర్టు తీర్పిచ్చింది. 3 నెలల్లోగా కులగణన చేసి నివేదికను కూడా సమర్పించాలని చెప్పింది. అంటే ఈ నేపథ్యంలో మరి ప్రభుత్వ చిత్తశుద్ధిని బట్టి చూస్తే ఇది పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఏం జరుగుతుంది అని అనుకుంటున్నారు మీరు? 3 నెలలకు సంబంధించి ఇప్పుడు అదేదైతే ఆయన యాదవ్, మన సత్యనారాయణ యాదవ్ ఎవరు వేసిన అతను శ్రీనివాస్ యాదవ్ అని చేసిన కేసులో అది సంబంధించి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి కేసు. నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే ఆ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి రిజర్వేషన్కి సంబంధించినటువంటి కేసు అని నాకు తెలిసి వస్తుంది. కాబట్టి దాంట్లో కూడా వాళ్ళ చిత్తశుద్ధి ఈరోజు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పెంచడం వాళ్ళు ప్రామిస్ చేసిండ్రు, లబ్ధి పొందిండ్రు. ఈరోజు వాళ్ళు పెంచే పరిస్థితి లేదని గ్రహించి నాన్సుడి ధోరణితోని పెండింగ్ వేస్తూ వస్తున్నారు. ఇది చేస్తారు 3 నెలల్లో అనేది ఇంపాసిబుల్. కులగణన చేసి రిజర్వేషన్ పెంచడం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఒకవేళ నిజంగానే చిత్తశుద్ధి ఉంటే సమగ్రమైనటువంటి కులగణన వాళ్ళు వచ్చినప్పుడే జనవరిలో తీసుకొని ఫిబ్రవరిలో ఆల్రెడీ అసెంబ్లీలో రిజర్వేషన్ మూవ్ చేసిన తర్వాత 1 నెల ఆగి రేపు ఎలక్షన్ కోడ్ వస్తుందనగా 15/3 రోజు మార్చి 15 రోజు జియో ఇవ్వడం జరిగింది, జియో నంబర్ 26. వాళ్ళు ప్రతిదీ ఎలక్షన్ లబ్ధి కోసం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది తప్ప నిజంగా బీసీల మీద ప్రేమ లేదు. బీసీల రిజర్వేషన్ పెంచాలనే 1% కూడా వాళ్ళకి లేదనేది స్పష్టంగా తెలుసు. అయితే శుభప్రద్ పటేల్ గారు, అంటే ఎన్నికలు పూర్తయిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నిజంగా 9 నెలలు ముగిసింది, 10వ నెల నడుస్తుంది ఇప్పుడు. అయితే ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో అధికారంలోకి రాగానే చేస్తామని చెప్పింది. అంటే నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ 9 నెలల్లో ఎంత మేరకు ప్రాసెస్ జరిగి ఉండాల్సింది, ఎంత మేరకు కార్యాచరణ అమలు కావాల్సి ఉంది? వాస్తవానికి ఎలక్షన్లు ఫిబ్రవరి 1న వాళ్ళ కాల పరిమితి, సర్పంచ్ల కాల పరిమితి అయిపోతుంది. తర్వాత జూలై 5 రోజు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్ల కాల పరిమితి అయిపోతుంది. మేము స్పష్టంగా ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మేము కమిషన్ గా మా బాధ్యత నెరవేర్చే ఉద్దేశంతో స్పష్టంగా నివేదికను ప్రభుత్వానికి అందించడం జరిగింది. స్పష్టంగా మా కనీసం ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి, అంటే మా నుండి వచ్చినటువంటి సిఫారసు దాని మీద కార్యాచరణ చేయలేదు. అది ఎప్పుడు పూర్తి స్థాయిలో ఎప్పుడైతే ప్రెషర్ వచ్చిందో మొత్తం కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ కాల పరిమితి అయిపోయిన తర్వాత 15/7 జూలై 15 రోజు ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, బీసీ కమిషన్ ని పిలిచి ముఖ్యమంత్రి కార్యాలయంలో రివ్యూ చేయడం జరిగింది. ఆ సందర్భంగా మేము మళ్ళా
ఆదేశాలు ఇస్తామని చెప్పేసి 26/7/2024 అంటే ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ ఒక మీటింగ్ కండక్ట్ చేసి Right. పేపర్ లో ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏంటంటే బీసీ కమిషన్ ని మేము ఆదేశించినాం, రిపోర్ట్ సిద్ధం చేయమని ఆదేశించినామని చెప్పడం జరిగింది. 26 రోజులు చెప్పిన తర్వాత మేము నిజంగానే ఈ ప్రభుత్వం ఆదేశించింది, మేము రేపటి నుండి షెడ్యూల్ వేయాలి, ప్రజల అభిప్రాయ సేకరణ చేయాలి, జిల్లాల పర్యటన చేయాలని చెప్పేసి మేము మా షెడ్యూల్ కూడా ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. Okay. అయిన వెంటనే తెల్లారే నెక్స్ట్ డేనే ఆదేశాలు మాకేమంటే మీరు ఎక్కడ ఏ పని చేయరాదు, మీరు కమిషన్ గా ఏ పని తీసుకోరాదు అని స్పష్టంగా మాకు మమ్మల్ని నివారించడం జరిగింది. దాంతో మేము ఒక 2 నెలల కాలం మొత్తం కూడా ఏమి పని చేయలేనటువంటి పరిస్థితిలో మేము మొత్తం మాకు సంబంధించి గతంలో చేసినటువంటి పని మొత్తం కూడా ప్రభుత్వానికి నివేదించే దాంట్లోనే 2 నెలలు గడిపినాం. గడిపి 69 క్వశ్చన్లతో క్వశ్చనర్ ని కూడా రాష్ట్ర దేశంలో ఎక్కడా కూడా ఇంత పకడ్బందీ క్వశ్చనర్ లేదు. ఇంతకుముందు 2011లో సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ చేసినా, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు క్యాస్ట్ సెన్సస్ చేసినా, బీహార్ వాళ్ళు చేసినా గానీ ఇంత సంపూర్ణంగా లేదు. అంత సంపూర్ణ అధ్యయనం చేసి 69 క్వశ్చన్లతోని క్వశ్చనర్ ని రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం జరిగింది. ఇప్పటి వరకు కులగణన మీద వాళ్ళు ఎలాంటి చర్య చేపట్టలేరు. వాళ్ళు ఇప్పుడు చేస్తారనే నాకైతే 1% కూడా విశ్వాసం లేదు. కులగణన చేస్తారనేది మాత్రం 0%. రైట్, థ్యాంక్ యూ శుభప్రత్ పటేల్ గారు. ఇక